అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కలెక్టర్ తండ్రి గారికి, ఆర్డీఓ గారికి, ఎస్సీ జేసీ గారికి, మన బద్వేల మండలం తహసీల్దార్ గారికి, డివిజన్ మన ఆర్డీఓ గారికి, పోలీస్ స్టేషన్ మన సిఐ ఎస్ఐ గారికి మా విన్నపము. తండ్రి, గతంలో నుంచి 1956 నుంచి 55 నుంచి మా సొసైటీ స్థాపిస్తున్నారు. స్థాపించిన తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్, వ్యవసాయం చేసుకునే భూమి ల్యాండ్ గురించి ఒక 199 మంది నెంబర్స్ ఉన్నారు. ఆ నెంబర్స్కు వాళ్ళకి తప్పక మిగతా వాళ్ళకు ఉద్యోగం చేసుకునే వాళ్ళకి కానీ, బయట ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి కానీ, ఆడ ఎంతమంది అప్లికేషన్ పిటిషన్ పెట్టినా కానీ వాళ్ళకి చెందేదానికి వీలు లేదు. ఆడ మటుకు చెందిన నెంబర్స్ కొడకలకు తప్పక ఎవరికే కానీ లేదు. ఒక్కొక్క నెంబర్కి వచ్చేసి 5 ఎకరాల భూమిని చొప్పున ఆడికి ఉన్నది. ఆ భూమిలో ఒక్కొక్కరికి వచ్చేసి ఆ భూమికి ఆటంకం చేసి మాకు ఇవ్వాలా, వాళ్ళకి ఇచ్చేయలేదు అని ఆఫ్ చేయాలా, సొసైటీ రద్దు చేయాలనుకునే తట్టుకుంటే కన్నా వాళ్ళకి వీలు లేదు. దయచేసి కలెక్టర్ తండ్రి గారు అటువంటి వాళ్ళను ఎమర్జెన్సీగా వాళ్ళ మీద చర్య తీసుకొని, చెట్టుని కట్టలు తీసుకొని వాళ్ళను అక్కడ ఉండడానికి వీలు చేయాలని మీకు పెద్దలకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్లు పెద్దలు వీడి మిత్రులకు ఒక సొసైటీ నెంబర్ వరకు, ఇది కొత్త చెరువు గ్రామము వీరపల్లె కోఆపరేటివ్ సొసైటీ, కలెక్టర్ ఫారెన్ సొసైటీ. ఆ సొసైటీ నుంచి చాలా మంది భూతాలు వచ్చేసి దానికి అడ్డపడుతున్నారు. వాళ్ళందరినీ కూడా ఒకవైపును తిప్పేసి ఆడ నెంబర్స్ గీయాలని మా విజ్ఞప్తి. చేయకూడదు. వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ కూడా అసలు వాళ్ళ మీద చర్య తీసుకోవాలా. అటువంటి మాకు సొసైటీ ఆఫీసర్లు కూడా వాళ్ళు కూడా ఏం తెలియకుండా వాళ్ళకి నెంబర్ తీసుకో, వీళ్ళకి నెంబర్ తీసుకో అని చెప్పేదానికి కూడా వాళ్ళకి కూడా వీలు లేదు. ఆ సొసైటీలో ఆడ ఎంతమంది నెంబర్లు ఉన్నారో ఆ నెంబర్లు కొడకలకు వాళ్ళకి చెందాల్సింది కానీ ఇతర వాళ్ళకి ఇచ్చేదానికి లేదు. ఆ సొసైటీ వాళ్ళు కూడా తెలియక వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇటువంటి పరిస్థితులు ఎప్పటికైనా కానీ వాళ్ళను ఆ సొసైటీ ఆఫీసర్ కూడా వాళ్ళని తీసి పక్కన పోయాలి. ఇట్లు మిత్రులకు, మా వీడియో మిత్రులకు, కలెక్టర్ తండ్రి గారికి, జేసీబీ గారికి, మా ఆర్డీఓ గారికి, మా ఎంఆర్ తహసీల్దార్ గారికి, మా ఎస్ఐ గారికి, సిఐ గారికి మేము విమర్శించుకున్నాము. మా మీద ఏమైనా ఇటువంటి వాళ్ళు మా మీద పెట్టండి చెప్పి వాళ్ళు వచ్చి మమ్మల్ని తిట్టడం కానీ, చేయడం కానీ, కొట్టడం కానీ ఉంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మా విజ్ఞప్తి. వీరపల్లి అగ్రికల్చర్ ఫార్మింగ్ సొసైటీ తరఫున ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గ్రామం నుంచి ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చారు. వాళ్ళ సంఘానికి అన్యాయం జరుగుతుంది, నష్టం జరుగుతుంది, దాని నుంచి మమ్మల్ని కాపాడాలని చెప్పేసి దేవరవారు పెద్దలకి, కలెక్టర్ గారికి విన్నవించుకోవడానికి ఆ గ్రామం నుంచి రావడం జరిగినది. ఇక్కడ సమస్య ఏంటంటే, అక్కడ 1956 నుంచి ఆ సొసైటీ నడుస్తూ ఉంది. అప్పట్లో ఎంతో కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజుకి కూడా వాళ్ళు ముసలిప్రాయంలో ఆ సొసైటీ నమ్ముకొని ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది మాకు ఆ సంఘంలో సభ్యత్వం కావాలి, మాకు సభ్యత్వం ఇవ్వండి అని కోరుకోవడం, ఆ సంఘాన్ని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. ఈ విషయాలన్నీ కూడా మన డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సొసైటీ ఆఫీసర్ గారికి మేము చాలాసార్లు వివరించాం. సార్, మా సంఘంలో సభ్యత్వం చేర్చుకోవాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, క్రమశిక్షణ అనేది చాలా అవసరం. సంఘం అభివృద్ధి చెందాలంటే ఆ క్రమశిక్షణ చాలా అవసరం. అలాంటి వ్యక్తులకు మాత్రం మేము సభ్యత్వం ఇస్తున్నాము. ప్రారంభం నుండి కూడా ఎవరికంటే వాళ్ళకి ఇవ్వడానికి వీలు లేదని చాలాసార్లు వివరంగా చెప్పాం. కానీ ఈ మధ్యకాలంలో ఆఫీసర్ గారు కావచ్చు, దానికి సంబంధించిన అధికారులు మెంబర్షిప్ ఇవ్వండి, అతనికి ఇవ్వండి, ఇతనికి ఇవ్వండి అని రాసి పంపించడంలో మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో సభ్యులకు అందరికీ తెలుసు. వాళ్ళు నిర్ణయించుకుంటారు ఎవరికి ఇవ్వాలని, ఎవరికి ఇవ్వకూడదని. జనరల్ బాడీలో 2 సార్లు 3 సార్లు తిరస్కరించిన వ్యక్తికి సభ్యత్వం ఇవ్వండి అని చెప్పి రాసి పంపించడంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయాన్ని వాళ్ళు వెనక్కి తిరిగి తీసుకొని ఈ సంఘాన్ని కాపాడి అభివృద్ధి క్రమంలో నడిచేలాగా సహాయం చేయాలని అధికారులకు, సొసైటీ అధికారులందరికీ ఈ యొక్క సంఘ సభ్యులందరి తరపున 2 చేతులు జోడించి వేడుకుంటున్నాను. అదేవిధంగా సంఘంలో ఏ విధంగా వాళ్ళు జీవిస్తున్నారు ఆ విషయాలు కూడా పరిగణలోకి తీసుకొని ఎవరికంటే వాళ్ళకి ఆ సంఘంలో సభ్యత్వం ఇవ్వండి అని చెప్పకుండా ఒక ఎంక్వైరీ వేయండి. అది నిజంగానే అర్హుడంటే చేర్చుకోండి. అంతేగాని ఏమి లేకుండా ఒక పెన్ను పెట్టి రాసేసి వాళ్ళని చేర్చుకొని వీళ్ళని చేర్చుకోండి అంటే అది మాకు కూడా ఇబ్బందికరంగా ఉంది. అంటే ఇక్కడ ఎవరిని కూడా తప్పు పట్టడం లేదు.
అధికారులు వాళ్ళ యొక్క డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. మేము వాళ్ళు ఏ విధంగా కూడా తప్పు పట్టడం లేదు. వాళ్ళు కూడా మాకు ప్రారంభంలో ఎంతో సహకరించారు కూడా. కానీ ఈ మధ్య కాలంలో ఈ చిన్న చిన్న పొరపాట్ల వలన ప్రజలందరూ ఇక్కడికి రావాల్సిన అవసరం వచ్చింది. ఇది ఎవరిని కూడా తప్పు పట్టేటువంటి ఉద్దేశం కాదు, ఎవరిని కూడా విమర్శించడం కూడా లేదు. వాళ్ళు జరిగిన అన్యాయాన్ని ఒక వివరంగా చెప్పుకుంటున్నాం అంతే తప్ప ఎవరిని నిందించడం లేదు, ఏమీ లేదు. ఒక చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. అలాంటి సరిదిద్దుకొని అధికారులు కూడా కోఆపరేటివ్ ఆఫీస్ అధికారులు కూడా మాకు సహకరించి మా యొక్క సంఘాన్ని ఇంకా ముందుకు వెళ్ళేలాగా సహకరించాలని చెప్పేసి ఈ యొక్క సంఘ సభ్యులందరి తరపున నేను 2 చేతులు జోడించి విన్నవించుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.